పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి విక్రయించే 4 ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి 10,10,000 రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రామరెడ్డి తెలిపారు. ఈ మేరకు రామగుండం పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒరిస్సాలోని గుర్తు తెలియని వ్యక్తి నుంచి పెద్ద ఎత్తున గంజాయి తీసుకొని వచ్చి రామగుండంలో విక్రయించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఉత్తరప్రదేశ్కు చెందిన బిపిన్ కుమార్, వికాస్ కుమార్, దీపక్ మరో 4 మైనర్లు గంజాయిని సంచులలో తీసుకొచ్చి విక్రయించే ప్రయత్నం చేశారని తెలిపారు. వారి అనుమానాస్పద కదలికలతో పోలీసులు తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడిందని అన్నారు. నిందితుల నుంచి పెద్ద ఎత్తున గంజాయి, 3 సెల్ ఫోన్లను స్వాధీనం రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఉక్కుపాదంతోనే ఉంది. ఎవరిని వదిలిపెట్టే మన ఉత్తరప్రదేశ్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా గంజాయి ముఠా 4 కలిసి ఒడిస్సా నుంచి తీసుకొని వచ్చి ఈరోజు మా సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యారాణి ప్లస్ వాళ్ళ టీంతో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా 4 వ్యక్తులు కనబడడం జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 20 కేజీల గంజాయి వర్త్ రూపీస్ 10,10,000 ఉన్నదాన్ని మా పోలీస్ ఆఫీసర్స్ రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళను మా నేర ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ గైడ్లైన్స్ ఉంటుందో ఆ విధంగా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. రేపు వీళ్ళను కోర్టుకు సబ్మిట్ చేస్తాం. ఈ గంజాయి పైన మా గోదావరి ఖని ఏసీపీ గారు ఒక టీంని ఏర్పాటు చేసి ఉక్కుపాదం ఇచ్చేస్తున్నాం. మేము మా పెద్దపల్లి జిల్లాలో గంజాయిని ఎక్కడ కూడా గంజాయి అనే పదార్థమే లేకుండా మేము ఉక్కుపాదం మోపి గంజాయి అమ్మేవాళ్ళు కానీ గంజాయి తీసుకునే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. రేపు వీళ్ళను ఈ 4 వీళ్ళ పేర్లు వచ్చేసి విపిన్ కుమార్, వికాస్ కుమార్, దీపక్ అండ్ ఒక మైనర్ ఉన్నాడు. వీళ్ళ 4 రేపు జైలుకు పంపించడం జరుగుతుంది. 20 కేజీల గంజాయి 10,10,000